నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత, 70% బంకులు మూసివేత. రేషన్ తరహాలో అంటే రేషన్ కార్డుల తరహాలో బైక్లకి 200 మాత్రమే పెట్రోల్, కార్లకైతే 15 లీటర్ల వరకే పెట్రోలు డీజిల్ ఇస్తామంటున్నారు బంకు వాళ్ళు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వేరే రాష్ట్రాల్లో చూస్తే ఇలాంటి పరిస్థితి లేదు. ఎందుకు ఏపీలోనే ఈ పరిస్థితి వచ్చింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు బసవరాజు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏపీలోనే పెట్రోల్ కొరత ఎందుకు, వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేదు? అది కూడా కార్కి అయితే 15 లీటర్లు, బైక్ అయితే 200 మాత్రమే కొడతామంటున్నారు బంక్ వాళ్ళు. 200 రూపాయలు మాత్రం. లీటర్లు అనే అర్థం వస్తుంది మీకు. అక్కడ 15 లీటర్లు అన్నప్పుడు 200 రూపాయలు. 200 రూపాయలు మాత్రమే బైక్ పడతామని ఎందుకు అంటున్నారంటే, నిజానికి ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. ఎందుకు ఒత్తిడి పెరిగింది అంటే, మొన్న అమెరికా కొన్ని విన్యాసాలు జరిపింది అక్కడ ఇరాన్ మీద. పర్టికులర్గా జలసంధి వ్యవహారంలో అక్కడ కొన్ని నౌకల మీద వాళ్ళు కాల్పులు చేశారు, దాడులకు దిగటము. ఈ వ్యవహారం అంటే కాల్పుల విరమణ అని చెప్పాడు ఆయన స్పష్టంగా. చెప్పి సడన్గా కాల్పుల విరమణ ఉల్లంఘన అన్నాడు. ఉల్లంఘన మేము ఇరాన్ మీద జరపడం లేదు కదా, ఈ జలసంధి ఏరియాలోకి వచ్చి కదా ఇలాంటి పిచ్చి మాటలన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ జనాలు కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈ కన్జ్యూమ్ చేస్తున్న టైంలో ట్రంప్ కాన్షియస్గా యుద్ధం నుంచి వైదొలగటం లేదు. యుద్ధ భయం, ఈయన ఏ క్షణమైనా అటు టర్న్ అయి దాడి చేసే ఛాన్స్ ఉంది. అలాగే అక్కడ కూడా దాడులు ఆగట్లేదు. ఇరాన్ వైపు నుంచి కూడా అటాక్ సాగటం లేదు అనే వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా 3-4 ఇన్సిడెంట్లు జనాల బుర్రలో రిజిస్టర్ అవడంతో ఏదో బ్లాస్ట్ అవ్వబోతోంది అనేటువంటి భయంలోకి వెళ్ళారు జనాలు. వెళ్ళి పెట్రోల్ ఆగిపోవచ్చు అని వీళ్ళే సొంత నిర్ణయాలు తీసేసుకుని చాలా సందర్భాల్లో జనాలు ప్యానిక్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో. ఈ ప్యానిక్ కండిషన్స్ వలన మోర్ స్టోరేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మోర్ స్టోరేజ్ ప్రోగ్రాంలో భాగంగా ఒక్కసారి దాడి చేశారు. ఇప్పుడు హర్ష్ కుమార్ కొడుకు నిర్వహిస్తున్నటువంటి బంక్ ఒకటి ఉంది రాజమండ్రి దగ్గర. ఆయన ఏమన్నాడు, మాకు జనరల్గా 3000 లీటర్లు నడుస్తుందండి, రెగ్యులర్ పద్ధతిలో నడిస్తే ఇప్పుడు 10,000 పట్టుకొచ్చినా ఆగిపోతుంది, కొనేస్తున్నారు జనాలు అని. అంటే ఒక్కసారి జనాలు ఎక్కువ తీసేసుకుంటున్నారు. తీసేసుకుని ఎక్కడో స్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్టోరేజ్ ప్రోగ్రామ్, పర్సనల్ స్టోరేజ్ ప్రోగ్రాం వలన ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడిని నివారించడం కోసం వాళ్ళు మీరన్నట్టుగా ఈ నిబంధనలు తీసుకొచ్చారు. ఏవి? ఈ 200 రూపాయల కంటే ఎక్కువ కొట్టం, బైకుకి 200 రూపాయలే కొడతాం, వాళ్ళకి 15 లీటర్ల కంటే పొయ్యం. ఇందులో కూడా చాలామంది రిపీటెడ్గా వచ్చేసి పోయించేసుకుని వెళ్ళిపోయి ఇక్కడ ఖాళీ చేసేస్తున్నారు బంకుల్ని. దీంతో ఏమవుతుంది, నిజంగా నీడీ పీపుల్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండదు, వాళ్ళు సఫర్ అవుతున్నారు. రెండోది, ఇక్కడ ఆక్వా ఇతర రంగాలు, అగ్రికల్చర్ సెక్టార్లో కూడా అవసరమే. డీజిల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అదేమో బంకులకి దూరంగా జరిగే యాక్టివిటీ. ఈ ఆక్వాలో కూడా విపరీతంగా డీజిల్ వాడతారు. ఆ డీజిల్ అక్కడ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్ళిపోయి స్టోర్ చేసేసుకుంటున్నారు. ఏం జరిగినా మన పని ఆగకూడదు కదా, మనం ఎందుకు వీధిని పట్టం, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు ట్యాంకులు డంప్ చేస్తున్నారు అక్కడ. దాంతో అలాగే అగ్రికల్చర్ సెక్టార్లో ఈ కోతలకి వాడే మిషన్లు, వీటికి వాడేటువంటి దీనికోసం అంటే దానికి వాడేటువంటి ఇంధనం కోసం కూడా చాలా వరకు స్టోర్ చేసేస్తున్నారు. ఈ రకంగా రకరకాల పరిశ్రమ వాడకాలకి డంపింగ్ చేసేస్తున్నారు. ఈ డంపింగ్ సిస్టమ్ ఒక్కసారి పెరిగింది. పర్సనల్ యూజర్స్ మాత్రమే కాదు, పర్సనల్ యూజర్స్ నుంచి ఇండస్ట్రియల్ లెవెల్ వరకు అన్ని రంగాల వాళ్ళు విపరీతంగా డంపులు పెట్టేశారు. ఈ డంపింగ్ ప్రోగ్రాం వలన ఒక్కసారి బంకుల మీద ఒత్తిడి పెరిగింది. పెరిగి 450 బంకుల దాకా మూసిపడేశారు అనేది ఒక వార్త. దాంతో ఒక క్రైసిస్ నడుస్తోంది అక్కడ. క్రైసిస్ నడుస్తోంది. ఇప్పుడు
తాజా వార్త ఏంటంటే తెలంగాణకు కూడా విస్తరించింది ఈ ప్రెజర్ అని. ఉమ్, విస్తరించింది. ఇక్కడ కూడా జనాలు బైకులు వేసుకుని బంకుల మీద దాడులు చేస్తున్నారు అని. ఉమ్, అంటే ఎవరు కూడా తక్కువ కొట్టించడం లేదు. గతంలో ఎలా ఉండదంటే ఏదో ఆ రోజు 2 రోజులు అవసరాలు తీర్చుకుని మళ్ళీ 2 days ఆగి కొట్టించుకుందాం అనే మూడ్లో ఉండేవాళ్ళు జనాలు. లీటరో 2 లీటర్లు అట్లా కొట్టించారు. లీజర్గా ఉండేది. ఆ లీజర్ ఐడియాలజీ అనేది పోయింది ఇప్పుడు. ఉమ్, పోయి ప్రతిదీ కేర్ తీసుకుంటున్నారు. ఉమ్, అంటే ఈ భయాన్ని జనాల మనసుల్లోకి ఇంజెక్ట్ చేస్తోంది ట్రంప్ గారు. ఉమ్, ట్రంప్ గారి విన్యాస ప్రభావం వలన జనాల్లో ప్రబలుతున్నటువంటి గొడవ. ఉమ్, నిజంగానే ఇక్కడ మనకి ఉన్నటువంటి స్టోరేజ్ కండిషన్స్ ఏంటనే దాని మీద కూడా రివ్యూలు జరుగుతున్నాయి. ఉమ్, ఏది భారతదేశంలో ఆయిల్ నిల్వల పరిస్థితి ఏమిటి అనే దాని మీద సామాన్యులు కూడా చెక్ చేస్తున్నారు. ఉమ్, ఇంటర్నెట్లోకి పోయి ఉమ్, చెక్ చేసేసరికి ఇది 4 రోజులు 5 రోజుల కంటే నిల్వలు లేవు ఉమ్, అనే ఒక వార్త వీళ్ళని టెర్రరైజ్ చేస్తోంది. ఉమ్, ఈ టెర్రరైజ్ చేయగానే ఎందుకు ఈరోజే వెళ్ళి తెచ్చేసుకుంటే సరిపోతుంది కదా 2 నెలలకి ఉమ్, అనే పద్ధతిలో జనాలు ఎగబడిపోయి ఎక్కువ తెచ్చేసుకుంటున్నారు. ఉమ్, మేము సీసాల్లో పోయాము, దానిలో పోయాము, ట్యాంకుల్లో పోయాము అని చెప్పినప్పటికీ ఉమ్, పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్లు వాడేసి ఉమ్, తెచ్చేసుకుని డంపులు చేసుకుంటున్నారు జనాలు. ఉమ్, కాబట్టి ఇన్ని రకాల ప్రెజర్స్ పెట్రోల్ మీద ఉన్నాయి. ఉమ్, ఉండటం వలన ఇది జరుగుతోంది అనేది ఒక వాస్తవం అయితే ఉమ్, దీన్ని ఆర్గనైజ్ చేసి జనాల్లో భయం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఉమ్, ఏ ప్రభుత్వంది? ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఉమ్, తెలుగుదేశం నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఉమ్, ప్రజలలో నువ్వు భరోసా నింపాలి కదా, ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి. ఈ రోజున చేయడానికి అవకాశం ఉన్నా చేయట్లా. ఉమ్, ఇది పరిస్థితి. ఉమ్, అందుకని అధికారంలో ఉన్నప్పుడు మాటలు వేరు, అధికారం లేనప్పుడు మాటలు వేరు. ఉమ్, అందుకని ఇప్పటికైనా సరే వాళ్ళకి కాన్షియస్గా జనాలకు మేలు చేయాలనే కోరికుంటే ఉమ్, మీరు డంపింగ్ వలనే ప్రధానమైనటువంటి ప్రమాదం జరిగింది ఉమ్, అని చెప్తున్నారు కాబట్టి ఉమ్, డంప్స్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి పంచే ప్రోగ్రామ్ ఏమైనా చేయగలరా? ఉమ్, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సరఫరా బాగానే ఉందని చెప్తున్నారు కానీ నిన్న మొన్న ఒక 2-3 days నుంచి అక్కడ దాడులు జరుగుతున్నాయనే వార్తలు జనాల్లో భయపెడుతున్నాయి. ఉమ్, సో వాస్తవ పరిస్థితులు ఏమిటనేది ప్రజలకు తెలియజేసి ఉమ్, ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రోగ్రాం అది, ఉమ్, ప్రతి వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి ప్రోగ్రాం అది. ఉమ్, మీ వార్డుల్లో జనాలను కూర్చోబెట్టి మీరు చెప్పండి, మీరు గైడ్ చేయండి, నడిపించండి. ఉమ్, ఇది అవకాశం కదా మీకు. ఉమ్, జనానికి మీరు ఏదో చేస్తున్నారనే భ్రమైనా కలగడానికి. ఉమ్, ఇవేవీ లేకుండా మీరు గాలి వదిలిపెట్టేసి జనాలని ఉమ్, మీరు మీ వ్యాపారాల్లో మీరుండి ఉమ్, ఈ వార్డుల్లో పార్టీకి నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఈ బ్లాక్ మార్కెటింగ్ బిజినెస్లో ఉండుంటారు. ఉమ్, అందుకని ముందు దీన్ని చెక్ చేసుకుని ఉమ్, జనాల సఫరింగ్ని కంట్రోల్ చేయగలం మనం ఉమ్, అనే భరోసా ఇవ్వగలిగితే అప్పుడు జనం కొంచెం సాంత్వన పొంది ఆగుతారు, దూకకుండా. అక్కడికి బంకుల దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది వాళ్ళకి? ఉమ్, ఆడు తాళం వేసుకుని లోపల పడుకుంటాడు, వీళ్ళు బళ్ళు వేసుకుని రోడ్ల మీద పడుకోవాలి. ఉమ్, అందుకని ప్రజలని గాలికి వదిలేస్తోంది ప్రభుత్వం అనే పరిస్థితి అయితే ఈ పెట్రోల్ క్రైసిస్ నుంచి అర్థమైపోయింది ఆ ఏపీ ప్రజలకి. ఉమ్, సో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు పొలిటికల్గా అనేది చూడాలి. రైట్. నేను మాత్రమే చేయగలను, నా వల్లనే అవుతుంది, నేనే చేస్తాను ఉమ్, అని చెప్పడం కాదు, ఉమ్, నిజంగానే చేసి చూపించాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. ఉమ్. మరి ఆయన ఈ 2-3 రోజుల్లో ఏ డెసిషన్ తీసుకుని ముందుకెళ్తాడో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.